చలికాలం కాబట్టి మరీ గోరువెచ్చగా కాకుండా కొంచెం ఎక్కువగా అంటే గోరువెచ్చగా అంటే కొంచెం బెటర్గా ఉండే వేడి నీళ్ళు నేనైతే ఈ కప్పుతోని 2 గ్లాసులు తాగుతానండి. నిమ్మకాయ పిండుకొని ఒక గ్లాస్‌లో హాఫ్, ఇంకో గ్లాస్‌లో హాఫ్ నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతాను. మంచి హెల్తీ అండి. మంచి ఫ్యాట్ కట్టర్ లాగా కూడా పనిచేస్తుంది ఇదైతే ఎర్లీ మార్నింగ్. మా చిన్నప్పుడైతే కంకిలు ఓన్లీ వర్షాకాలమే వచ్చేది. వర్షం పడుతుంటే ఛత్రి పట్టుకొని మరీ పోయి తెచ్చుకునేది. వర్షం పడుతుంటే ఏదన్నా చెట్ల కింద కూర్చొని కాల్చేవాళ్ళు. అట్లా తెచ్చుకునేది. కానీ ఇప్పుడైతే ఇయర్ మొత్తం దొరుకుతున్నాయి కంకీలు. దేశవాళీ కంకుల కంటే ఈ స్వీట్ కార్న్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అప్పుడే మా అప్పుడైతే అసలు స్వీట్ కార్న్ అంటూనే తెలియదు అసలు. ఇవైతే దేశవాళీ కంకులే. గారెలకైతే దేశవాళీ కంకులు అయితేనే బాగుంటాయి. దీంట్లో ఒకటి వెల్లుల్లిపాయ గడ్డ, ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 4, రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. ఇంకా దీంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవైతే నేను వేసుకునే దాంట్లో వేసానండి. ఫస్ట్ వాళ్ళకైతే ప్లెయిన్గా చేశాను. ఇప్పుడు చూపించాను కదా, ఏం వేయకుండా ఓన్లీ ఉప్పు కారం అంతే. ఎల్లిగడ్డ రకరకాల గారెలు చేస్తాం కదా, కానీ అన్ని గారెల కన్నా ఈ కంకి గారెలు అయితే సూపర్. ఎట్లా చేసినా బాగుంటాయి. సూపర్ ఉన్నాయి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.